హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే మాలతి అండ్ నా ఛానల్ నేమ్ అయితే మాలతీస్ వరల్డ్. నేను ఎప్పటి నుంచో గోల్డ్ కలెక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగూ నా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు కదా, సో గోల్డ్ కలెక్షన్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈరోజు నాకు ఒక ఫంక్షన్ ఉంది, సో నేను లాకర్ నుంచి నాకున్న కొద్దిపాటి గోల్డ్ కలెక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి సరిపడా గోల్డ్ అయితే తెప్పించాను. సరే ఎలాగో తెప్పించాను కదా అని వీడియో తీస్తున్నాను. నాకు తెలుసండి, గోల్డ్ వీడియోస్ని అలా పెట్టకూడదు. మీరు ఈ వీడియో చూసే టైంకి నా ఫంక్షన్ అయిపోయి గోల్డ్ లాకర్లోకి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అంతా అయిపోయిన 10 days తర్వాత అయితే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. మీరు చూసేసరికి నా ఫంక్షన్ అయిపోయి కూడా 10 days అయిపోయి ఉంటుంది. సరే ఇప్పుడు ఆలస్యం చేయకుండా గోల్డ్ కలెక్షన్ చూసేద్దాం పదండి. నేను యూజువల్గా ఇంట్లో సిల్వర్ కోసం అని చెప్పి బాక్స్ తెప్పించాను. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ గోల్డ్ వీడియో చూపిస్తున్నాను కదా, అందుకని ఆ గోల్డ్ని కూడా దీనిలోనే పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అప్పుడు అరౌండ్ 500 to 600 పడింది నాకు. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని మీకు చూపించేస్తాను. సో దీని అవుటర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం మనకి సిల్వర్, యాంటిక్ సిల్వర్ మోడల్లో ఉంటుంది. అండ్ దీనికి పక్కన అయితే సైడ్కి అయితే ఇలా లాక్ ఉంటుంది. ఆ లాక్కి కావాలంటే మనకి లాక్ అయినా వేసేసుకోవచ్చు అలా. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా లోపలైతే ఇట్లా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటిని కూడా మనం ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా ఉన్నాయి కదా, ఇలా డ్రాగ్ చేయగానే చూసారు కదా, ఇట్లా స్టెప్స్ వైజ్ వస్తాయి. ఇటు 2 steps, ఇటు 2 steps, టోటల్గా 4 steps. అండ్ మధ్యలో అయితే మనకి ఎంటీ స్పేస్ ఉంటుంది, ఏమైనా పెద్ద థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ బ్యాంగిల్ హోల్డర్ కూడా మనకి ఉంటుంది. టోటల్గా అయితే ఇలా యూజువల్గా ఇంతే కదా, ఎవరికైనా సరిపోతుంది. గోల్డ్ అనేది గోల్డ్, సిల్వర్ మనం ఏదైనా దీనిలో ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ చూసారు కదా, ఇప్పుడైతే మనం ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. మా చిన్నప్పుడు ఉన్న గోల్డ్ అయితే కొన్ని ప్రైవసీ కారణాల వల్ల మేము అది మొత్తం లాస్ అయ్యాము, కొంత కారణాల వల్ల. ఇంకా అదైతే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకా పెళ్ళి టైం నుంచి ఉన్న గోల్డ్ గురించి అయితే నేను మాట్లాడతాను. అండ్ ఫస్ట్ వచ్చేసి చెప్పాలంటే ఈ రింగ్ అండి. సో చూసారు కదా, ఇదైతే లక్ష్మీదేవి రింగ్. మా అమ్మమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చేయించింది. అలా నాకు ఫస్ట్ ఒక రింగ్ చేయించింది. అది చాలా పల్చగా ఉండి అది పాడైపోవడం వల్ల తర్వాత మళ్ళీ తను కొంచెం అమౌంట్ ఇచ్చి ఆ రింగ్ తీసేసి నేను అమౌంట్ వేసుకొని ఈ లక్ష్మీదేవి రింగ్ అయితే చేయించుకున్నాను. బట్ ఫస్ట్ అయితే తనే చేయించింది కాబట్టి ఇది మా అమ్మమ్మ చేయించిన రింగ్ లాగా నాకు ఎప్పటికీ ఒక మెమరీ లాగా ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ అయితే ప్రతిరోజు పెట్టుకోమని చెప్పింది. మొన్నటిదా పెట్టుకున్నాను. ఇంకా ఈ సెకండ్ ఐటమ్ అయితే ఈ ఇయర్ రింగ్స్ అండి. సో ఇవైతే మా హస్బెండ్ నాకు పెళ్ళైన ఫస్ట్లో కొనిచ్చారు. ర్యాండమ్గా మేము బయటికి వెళ్ళాము, ఏదైనా నీ గోల్డ్ కొందాం అనుకుంటున్నా అని చెప్పి తీసుకెళ్ళి ఈ ఇయర్ రింగ్స్ అయితే కొనిచ్చారు. ఇవి చాలా బాగుంటాయి, పెట్టుకుంటే కూడా చాలా పెద్దగా మంచిగా కనిపిస్తాయి. సో ఇవి వచ్చేసి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇప్పుడైతే ఫంక్షన్కి ఇయర్ రింగ్సే పెట్టుకుందాం అనుకుంటున్నాను. కింద అయితే జాలీ మోడల్ లాగా వచ్చేసి పైన అయితే ఇలా ఉంటాయి. ఇవి నేను తీసుకొని కూడా 10 years అయిందండి. అప్పుడు నాకు అరౌండ్ 15 to 20K మధ్యలోనే వచ్చున్నాయి. ఇప్పుడు ఇవి తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇవి 5 grams అలా ఉంటాయి. 5.5 నాకు గుర్తులేదు, బట్ చాలా బాగుంటుంది మోడల్. రింగ్ స్టోరీ చెప్పాలంటే నేను చాలా కష్టపడి కొనుక్కొని నష్టపోయిన రింగ్ అనే చెప్పాలి. ఇది మా చెల్లి వైరాలో సమ్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ కొనుక్కొని నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదా అని చెప్తే నేను కూడా వెంటనే శాలరీ అడ్వాన్స్ తీసుకొని 11,000 12,000 అయింది రింగ్ కొనుక్కున్నాను. బట్ తర్వాత మా చెల్లి రింగ్స్ వెంటనే పాడైనాయి. తను షాప్లో చూపించడానికి వెళ్తే అసలు దీనిలో గోల్డే లేదన్నారు. 70% కూడా గోల్డ్ లేదు, ఓన్లీ 65 to 60% గోల్డ్ ఉందన్నారు. నేను కూడా అక్కడే కదా తీసుకున్నాను. ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇంకెప్పుడు అలా చిన్న చిన్న షాప్స్లో కొనకూడదని అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. లేదా ఓన్లీ తెలిసిన వాళ్ళ దగ్గరే కొనాలి, లేదంటే బ్రాండెడ్ షోరూమ్స్లోనే కొనాలని ఫిక్స్ అయ్యాను. దీనివల్ల అయితే నేను చాలానే నష్టపోయానని చెప్పాలి.
కొంచెం బాధ అనిపించినా ఇంకొకటి హ్యాపీగా అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా మా చెల్లి 2 రింగ్స్ తీసుకుంది. ఆ 2 కలిపి తనకి 21,000 పడినాయి. నాకైతే 12,000కి ఈ రింగ్ వచ్చింది. అయితే మా చెల్లి తన రింగ్స్ పాడేనని చెప్పాను కదా, ఎక్స్చేంజ్ చేసి ఏమైనా తీసుకుందామని వెళ్తే మీరు నమ్మరు, తన 21,000 రింగ్స్కి ఎక్స్చేంజ్లో ఓన్లీ 6,000 కానీ 7,000 కానీ ఇస్తా అన్నారు. తనైతే చాలా ఫీల్ అయింది. ఇంకా నాది కూడా చూపిద్దాం అసలు ఏమంటారో అని చూపిస్తే నాకైతే 8,000 దాకా ఇస్తా అన్నారు. పోనీలే, నా దానిలో కొంచెం ఎక్కువే గోల్డ్ ఉందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మా చెల్లి మాత్రం ఘోరంగా మోసపోయింది. తను ఇంకా చాలా ఐటమ్స్ అక్కడే తీసుకుంది. ఇంకా తనైతే చాలా లాస్ అయిందని చెప్పాలి. ఇంకెప్పుడు కూడా అట్లా అంటే మనకి ఎప్పటి నుంచో తెలిసిన షాప్ అయినా కొంచెం క్వాలిటీ ఎలా ఉందనేది తెలుసుకునే కొనాలి. అలా అయితే ఎవరు నష్టపోకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఐటమ్ వెనకైతే ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి ఐటమ్ వెనుక ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, అదనమాట ఈ రింగ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి అప్పట్లో న్యూ, అండ్ ఇవి అప్పుడు వచ్చేసి చాలా న్యూ మోడల్ అనమాట. ఇట్లా పైన రౌండ్ ఉండి ఇట్లా చిన్న బుట్టలు 3 ఉండి కింద జుమ్కాస్ లాగా ఉంటాయి. ఇవి విడిగా పైన స్టడ్స్ లాగైనా పెట్టుకోవచ్చు, కింద పైన స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు, కింద జుమ్కి సపరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇంకేదన్నా కింద మనకి ఇలా మనకి కింద వేరే ఇయర్ రింగ్ కింద ఏమన్నా జుమ్కాస్ లాగా ఉన్నా వీటికి అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి, జనరల్గా అయితే అందరూ గొడవ పడుతూనే ఉంటారు కదా. మా హస్బెండ్ నేను గొడవ పడినప్పుడు అయితే నాకే లాభం. ఎందుకంటే గొడవ పరిస్థితి ఎట్లున్నా మేము బయటికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక ఐటెం కొనుక్కుంటాను. ఒక్కొక్కసారి ఫోన్ కొనుక్కుంటాను, ఒక్కొక్కసారి గోల్డ్ కొంటాను. మా హస్బెండ్ కూడా అలా గొడవ పడినప్పుడు మాత్రమే కొనిస్తారు. మిగతా ఎప్పుడైనా అడిగినప్పుడు ఏదైనా కొనుక్కుంటా అంటే మాత్రం జరగదు. కానీ అప్పుడప్పుడు సడన్గా ఏదైనా కొనిస్తా అంటారు. అప్పుడు కొనుక్కుంటేనే కొనుక్కోవడం, లేదా ఇలా గొడవ పడినప్పుడు కొనుక్కోవడమే. అలా ఒక గొడవ జరిగినప్పుడు కొనుక్కున్నవి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా నాకు ఆ గొడవే గుర్తొస్తూ ఉంటుంది. చాలా ఫన్నీ కదా. మీరు కూడా ఇంతేనా? ఇంకా వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. ఇవైతే పిల్లలకి గిఫ్ట్ వచ్చిన రింగ్స్ అనమాట. ఇవి జనరల్గా ఉంటాయి కదా సాయిబాబా వెంకటేశ్వర స్వామి రింగ్స్, అవే అనమాట. ఇవైతే చిన్న రింగ్స్ కదా, క్యూట్ మెమరీస్గా అలానే ఉంచేసాను. చిన్నప్పుడేమో చిన్న పిల్లలు కదా పోగొడతారని పెట్టలేదు. ఇప్పుడు మేము పెద్దగా అయ్యారు కదా, పట్టవు కాబట్టి పెట్టట్లేదు. ఇదైతే ఒక కార్యక్రమం చేయించినందుకు మా హస్బెండ్కి మాకు తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. నాకు మా హస్బెండ్కి గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. నేనైనా అప్పుడప్పుడైనా పెట్టుకుంటాను, కానీ మా హస్బెండ్ అయితే అసలే పెట్టుకోరు. ఇంకా అది అలానే ఉంది. ఇంకా మీకు చూపించడానికి ఇప్పుడు చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకా ఈ రింగ్ అయితే మా హస్బెండ్కి ఒక మెమరీ. ఇది వాళ్ళ అన్నయ్య గుర్తుగా మా వదిన గారు మా హస్బెండ్ వాళ్ళ వదిన గారు చేయించారనమాట. వాళ్ళ అన్నయ్య పేరు హరి కాబట్టి H లెటర్ తోటి రింగ్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఇంకా స్పెషల్ రింగ్. ఇది మా అత్తగారు రింగ్. మా అత్తగారు ఇంకా చనిపోయాక తర్వాత మా హస్బెండ్కి ఈ రింగ్ అయితే ఇచ్చారు. ఇది మా అత్తగారి గుర్తుగా మా హస్బెండ్ ఎప్పటికీ అలా ఉంచేస్తారు. ఇది యాక్చువల్గా చిన్న సైజు, నాకు సరిపోదు, మా హస్బెండ్కి సరిపోదు. ఇంకా మా అత్తగారి గుర్తుగా అయితే అలా ఉంచేసాము. కొన్ని డ్రెస్సులు అయితే ఎప్పటికీ అలా వార్డ్రోబ్లోనే ఉండిపోతాయి కదా, అలాంటిది ఈ ముక్కు పుడక కూడా అనమాట. నాకున్న గోల్డ్ ఐటమ్స్లో ఎప్పటికీ పెట్టుకుందామని తీసుకున్నది అయితే ఈ ముక్కు పుడక. నాకు ఇట్లా చిన్న వైట్ స్టోన్ది పెట్టుకోవాలనిపించి తీసుకున్నాను. కానీ ఆ ముక్కు కుడితే ఎంత నొప్పి వస్తుందన్న భయంతో అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. ఈవెన్ పెళ్ళి టైంలో కూడా నేనైతే ప్రెస్సింగ్ ఇయర్ రింగే పెట్టుకున్నాను తప్ప ముక్కు అయితే కుట్టించుకోలేదు. బట్ అలా తీసుకున్నాను, అలానే ఉండిపోయింది. చూడాలి ఇంకెప్పుడైనా పాసిబుల్ అవుతుందో లేదో. ఇవైతే అప్పట్లో జస్ట్ ఉత్తగా తీసుకున్నాను. ఇవైతే ఎందుకు తీసుకున్నానో నాకే తెలీదు అని చెప్తాను. కొన్ని ఐటమ్స్ అయితే ఎందుకు తీసుకుంటామో తెలీదు, అలా తీసుకునేవి. ఇవి చిన్న హుక్స్ లాగా ఉన్నాయి కదా, రౌండ్స్. ఇవి పెట్టుకుందాం డైలీ వేర్ లాగా అని తీసుకున్నాను. బట్ ఎందుకు తీసుకున్నానో తర్వాత అయితే దీని కింద ఏమన్నా యాడ్ చేపిద్దాం పర్ల్ లాగా అనుకున్నాను, అది కూడా కుదరలేదు. సో ఇవైతే అలా మిగిలిపోయినాయి. నేను ఈ బాక్స్లోకి యాడ్ చేయాలనుకుని ఇప్పుడు దాకా యాడ్ చేయలేకపోయింది. అండ్ ఇకపైన యాడ్ చేయాలనుకుంటున్న ఐటమ్ అయితే బ్యాంగిల్సే. నక్షి బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా, ఎంత బాగుంటున్నాయో అసలు. వాటి కోసం అయితే ప్లాన్ చేస్తున్నాను. బట్ గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా,
అది ఇప్పుడైతే నా చేతిలో లేదు, చూడాలి మరి బ్యాంగిల్స్ ఎప్పుడు వచ్చి చేరుతాయి అనేది. అండ్ ఈ బాక్స్కి అయితే మిర్రర్ కూడా ఉంటుంది, మనం దీనిలో ఏదైనా ఐటెం పెట్టుకుంటున్నప్పుడు చెక్ చేసుకోవడానికి. ఇది టోటల్గా అయితే ఈ బాక్స్ కూడా మీకు ఎవరికైనా నచ్చింది అంటే దీని లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ నేను మీకు ఇది పెళ్ళైన తర్వాత చేయించుకున్న ఐటమే. అప్పుడు ఏదో చిట్టిపట్ట సంథింగ్ ఏదో అమౌంట్ అయితే చేతికొచ్చాయి. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్త బైక్ కొనుక్కుంటానని, నేనేమో ఆల్రెడీ ఇది కొత్త బైకే కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకు, నాకు ఏదో గోల్డ్ ఐటెం కావాలని గొడవపడి అప్పటికప్పుడు వెళ్ళి నల్ల పూసలు అయితే తీసుకున్నాము. ఇవి చాలా నచ్చాయి, కస్టమైజ్ చేయించుకున్నా. యాక్చువల్గా నాకు బాగా నచ్చి ఒక మోడల్ని కస్టమైజ్ చేయించి నేను ఇంకా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇలా నల్ల పూసలకి అప్పుడు లాకెట్ని చూసారు కదా, నేనైతే ఇలా మొత్తం ఈ స్టోన్ నచ్చి చేయించుకున్నాను అనమాట. లాంగ్గా కూడా ఉంటాయి, చాలా లాంగ్ లెంతీగా పెట్టించుకున్నాను. అండ్ ఈ లాకెట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని తీసుకొని కూడా 10 years దాటింది. అప్పట్లోనే నాకు 1 lakh పైన పడింది. చాలా బాగుంటుంది. ఇది నాకు తెలిసి 4 తులాల పైనే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నా నెక్లెస్ కలెక్షన్ మీకు చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు అందరూ గోల్డ్ కలెక్షన్ పెడుతుంటే మంచిగా చూస్తున్నారు కదా, సో నేను కూడా అలానే అనుకొని నా గోల్డ్ కలెక్షన్ అంటే నాకున్న కొద్దిపాటి గోల్డ్ కలెక్షన్ మీకు చూపించాను. ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి నేను సెకండ్ వీడియో రిలీజ్ చేస్తాను. మీరందరూ చక్కగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే. అండ్ మీకు ఒకటి చెప్పాలి, నేను 3000 అవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను. మీరు ఈ వీడియోని చాలా ఎంకరేజ్ చేస్తే నేను తొందరగా 3000 అవర్స్ కూడా రీచ్ అయిపోతాను. నేను 3000 అవర్స్ రీచ్ అయ్యాక నేను మీకు సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.